అమరావతి రైతులకి కౌలు నిలిపేశారు కొంతమందికి అంటూ సాక్షి ఒక కథనాన్ని ప్రొడ్యూస్ చేసింది. రాజధాని అమరావతికి భూములు ఇచ్చిన రైతులను ఎత్తిన ప్రభుత్వం శటకోపం పెడుతోంది. కౌలుకు అర్హులైన రైతులకు భూములు అమ్ముకున్న వారి జాబితాలు చూపించి కౌలు చెల్లింపులు నిలిపేయడంతో వాళ్ళంతా లబోదీపమంటున్నారు. తొలి ఏడాది 29,496 మంది రైతులు 34,879 ఎకరాల భూమిని రాజధాని కోసం ఇచ్చారు. సిఆర్డీఏ చేసుకున్న ఒప్పందం ప్రకారం రైతులకు ఏటా కౌలు చెల్లించాలి. రైతులు తమకు కేటాయించిన రిటర్నబుల్ ప్లాట్లు అమ్ముకుంటే వాళ్ళకి మాత్రం కౌలు పడదని అప్పట్లోనే స్పష్టం చేసింది. అయితే భూములు తీసుకునే సమయంలోనే రైతులు వారి కుటుంబాల్లో భాగాలు పంపిణీ చేసి విభజించి ఎవరికి వారుగా రిటర్నబుల్ ప్లాట్లు పొందే అవకాశం కల్పించింది. తదనంతరం విడివిడిగా తండ్రి కుమారు లేదా వారసులకు కౌలు చెల్లింపులు జరుగుతూ వచ్చాయి. అమ్ముకున్న వాళ్ళకి కాకుండా మిగిలిన కుటుంబ సభ్యులు గత ఏడాది 10వ విడత వరకు కౌలు చెల్లింపులు జరిగాయి. ఏడాది నిబంధనల పేరుతో అడ్డగోలుగా రైతులకు కౌలు చెల్లింపులు నిలిపేయడంతో అర్హులకు సైతం నెత్తిన పిడుగుపడింది. గత ఏడాది సైతం 23,384 మంది కౌలు చెల్లింపులు చేయగా ఏడాది సంఖ్య 18,638 పడిపోయింది. 6,114 మంది రైతులని అనర్హుల జాబితాలో చేర్చారు. కుటుంబ సభ్యుల పార్టిషన్ చేసుకుని